డీటెయిల్స్ చూస్తే కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన కాళ్ల దగ్గరే పడి ఉంటానన్న కొడాలి నాని ఎక్కడున్నా బయటకు రావాలంటూ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నెహ్రూ చౌక్లో ఫ్లెక్సులు వెలవటం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎవరు కట్టారంటూ రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సవాల్ని స్వీకరించాలంటూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కొడాలి నాని ఇంటి ముందు నినాదాలు చేస్తున్నారు. మౌనంలోకి వెళ్లిపోయిన కొడాలి నాని తీరుని ఎండగడుతూ గుడివాడ తెలుగుదేశం కార్యకర్తలు బ్యానర్లు కట్టారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన కాళ్ల దగ్గరే పడి ఉంటానన్న కొడాలి నాని ఎక్కడున్నా బయటకు రావాలంటూ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నెహ్రూ చౌక్లో ఫ్లెక్సులు వెలవటం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎవరు కట్టారంటూ రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సవాల్ని స్వీకరించాలంటూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కొడాలి నాని ఇంటి ముందు నినాదాలు చేస్తున్నారు. మౌనంలోకి వెళ్లిపోయిన కొడాలి నాని తీరుని ఎండగడుతూ గుడివాడ తెలుగుదేశం కార్యకర్తలు బ్యానర్లు కట్టారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన కాళ్ల దగ్గరే పడి ఉంటానన్న కొడాలి నాని ఎక్కడున్నా బయటకు రావాలంటూ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నెహ్రూ చౌక్లో ఫ్లెక్సులు వెలవటం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటిది కొత్తగా సడన్గా గుడివాడలో ఈ ఫ్లెక్సీల వివాదం ఏంది? కొడాలి నాని ఎప్పుడైతే చంద్రబాబు కుప్పంలో గెలిస్తే నేను ఆయన కాళ్ల దగ్గరే పడి ఉంటానన్న వార్తలు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినాయి? ఈ ఫ్లెక్సీలు ఎవరు కట్టారు? దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ప్రధానంగా ఈ రోజు అంటే ఇటు వైఎస్ఆర్సీపీతో పాటు టీడీపీ కూడా పోటాపోటీగా ఈ రోజు కార్యక్రమాలు అయితే కృష్ణా జిల్లా గుడివాడ అయితే ఈ రోజు ఉండటం అయితే ఒక విశేషం. ప్రధానంగా ఈ నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్యే రాము కూడా ఈ ప్రాంతంలోనే ఈ రోజు సుపరిపాలనలో భాగంగా తొలడుగులో భాగంగా ఈ రోజు వార్డులో అయితే పర్యటన అయితే చేస్తా అన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఈ రోజే ఉండటము, అది కే కన్వెన్షన్ లో ఉండటము, ఆ రెండు అంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయడానికి కానీ ఇటు ఏదైతే వైఎస్ఆర్సీపీ చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా ఒకే మార్గం ఉండటము. నాగులపాడు అనే ఏదైతే ఆ ఏరియా ఉందో ఆ ఏరియా గుండా వెళ్ళాలి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గుడివాడలో ఉన్న నెహ్రూ సెంటర్ లో ఒక కొత్తగా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటూ కూడా ఒక ఫ్లెక్స్ అయితే వెలిసినట్లు చూపిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు నిలబడిన ఫోటోతో పాటు తన కాళ్ళ దగ్గర షూ పాలిష్ చేస్తున్నట్లు అంటే మాజీ మంత్రి కొడాలి నాని షూ పాలిష్ చేస్తున్నట్లు ఉన్నటువంటి ఆ చిత్రపటాన్ని ఫ్లెక్స్లుగా పెద్దగా ఎత్తున అయితే ఆ సెంటర్ లో అయితే వెలిసినట్లు కనపడతానే ఉంది. ప్రధానంగా ఇది తెలుగుదేశం పార్టీ అనే ఇది మాత్రమే వస్తుంది కదా, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ఆ ఫ్లెక్స్ని అక్కడ ఇన్స్టాల్ చేశారనే విషయం ప్రస్తుతానికైతే తెలియరాలేదు. కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే కుప్పంలో అంటే గత ఎన్నికల్లో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు
ఆ టైంలో ఏదైతే మాజీ మంత్రి కొడాలని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అన్నట్లయితే మనకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నాడు, పక్కాగా ఓటమి చవి చూస్తాడు, ఒకవేళ ఓటమి కానీ చెందకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని కొన్ని వ్యాఖ్యలు అయితే గతంలో ఉన్నప్పుడైతే చేయటం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలో దానన్నీ కూడా దానిపైన ఫ్లెక్స్ మీద రాస్తూ, అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడకపోతే నేను చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తూ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గరే ఉంటాను అనే అర్థం వచ్చే విధంగా ఫ్లెక్స్ మీద ప్రింటింగ్ చేసి ఆ ఫోటోలు అయితే అంటించడం ఒకంత రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క దీంతో పాటు ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్న విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా ఈ రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం అయితే గుడివాడలో అయితే చోటు చేసుకుంది. ఇటు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం, ఇటు వైఎస్ఆర్ శ్రేణులు కానీ అదేవిధంగా టీడీపీ శ్రేణులు అంతా కూడా నిలువరించే పరిస్థితి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కనబడుతుంది. పోటాపోటీగా రావటం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు పసుపు ఏదైతే గాజులు, పువ్వులు, చీర, పసుపు, కుంకుమ ఈ విధంగా తీసుకొని వచ్చి కొడాలి నానికి మేము ఇస్తాము, కొడాలి నాని నిజాన్ని ఒప్పుకోవాలా, ఇచ్చిన ఏదైతే ఛాలెంజ్ ని స్వీకరించాలా, లేకపోతే గాజులు, బొట్టు, ఈ యొక్క పూలు పెట్టుకోవాలంటూ కూడా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఏదైతే ఇప్పుడే జిల్లా పరిషత్ చైర్మన్ హారిక ఎవరైతే ఉన్నారో హారిక కూడా ఈ యొక్క సమావేశానికి వస్తున్న నేపథ్యంలో ఒకసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా తన కారుకి అడ్డంగా పడి ఆ కారు అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి అక్కడ తరలి రావడంతో ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే గుడివాడ ప్రాంతంలో కనిపిస్తుంది ప్రధానంగా తెలుస్తుంది. రహీం. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.